లైఫ్ డజంట్ స్టాప్ ఆఫ్టర్ లూజింగ్ ఎ లిమ్. ఇట్ జస్ట్ చేంజెస్. యాక్సిడెంట్ అయి కాల్చైపోయినంత మాత్రాన లైఫ్ అయిపోయిందని కాదు. లైఫ్ చేంజ్ అవుతుంది అంతే. దీనికి దాని పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అండ్ అది కాంప్లికేటెడ్ కూడా కాదు. కష్టం ఉంటుంది కానీ లైఫ్ అనేది ముందుకు సాగాలి. ఇది జస్ట్ ఒక చిన్న చేంజ్ అంతే. నేను కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాడిని. నేను కూడా చాలా స్ట్రగుల్స్ చూసాను లైఫ్లో. అండ్ ఓ సక్సెస్ఫుల్ పర్సన్గా ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. సో మీలో కూడా ఎవరన్నా కూడా లైఫ్లో ఇంకా స్టక్కే ఉన్నాము, లైఫ్లో ఏం చేయలేకపోతున్నాము, మీకు ఒక మారల్ సపోర్ట్ కావాలి అంటే మాత్రం ఐఎమ్ హియర్. సో ఇది ఓ జస్ట్ ఆరంభం అనుకోవచ్చు. ఇట్స్ జస్ట్ అ బిగినింగ్. హలో ఎవ్రీవన్, నేను మీ అలీగా ప్రసన్న కుమార్. ఇది నా ఫస్ట్ వీడియో. డెఫినెట్గా లాస్ట్ వీడియో అయితే కాదు. నా గోల్ సింపుల్: మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడము అండ్ మోటివేట్ చేయడము, అండ్ మీకు ఏదైనా స్ట్రగుల్స్ ఉంటే దాన్ని ఓవర్కమ్ చేయడము. అది నా మెయిన్ మోటో. సో బేసికలీ ఇప్పుడు రియల్ లైఫ్ లెసన్స్ చెప్పడమే నా గోల్. ఇప్పుడు నేను కూడా ఆల్మోస్ట్ చాలా స్ట్రగుల్స్ చేసి అండ్ ఎలా ముందుకు వెళ్ళాలి అనేది నేను ఒక పాత్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సో ఆ పాత్ మీతో కూడా షేర్ చేసుకుంటాను. అండ్ డెఫినెట్లీ మీలో ఎవరైనా డిజబిలిటీ ఉన్న వాళ్ళు కానీ, అండ్ ఫిజికలీ ఛాలెంజ్ ఉన్న వాళ్ళు కానీ, అండ్ బేసికలీ మీకు ఎలాంటి మారల్ సపోర్ట్ కావాలన్నా కూడా నేను మీకు హెల్ప్ చేయబోతాను. నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ నా లైఫ్లో కూడా చాలా పెద్ద ఇన్సిడెంట్ అయింది. సో ఒక పర్సన్ తాగేసి వచ్చి నన్ను యాక్సిడెంట్ చేశాడు. అండ్ అందులో నా కాలు పోయింది. సో అది నా లైఫ్లోనే పెద్ద టఫెస్ట్ ఫేస్ ఆఫ్ మై లైఫ్. అంటే మా పేరెంట్స్కి కానీ, నాకు కానీ, అందరికీ. అంటే మా పేరెంట్స్కి అయితే చేతికి అందిన కొడుకు అట్లా అయిపోతే ఎట్లా అనేది ఒక బాధ ఉండే వాళ్ళకి. అండ్ అంటే మా తాత, నేను వాళ్ళకి సేవ చేయాల్సింది, మా తాత నాకు సేవ చేసేవాడు హాస్పిటల్లో. అంటే ఇవన్నీ నేను తీసుకోలేకపోయినాను ఆ మూమెంట్లో. అంటే లైఫ్ అనేది ఎంత టర్న్ అవుతుందంటే, అంటే రేపు అనేది మనం గెస్ చేయలేము ఏమవుతుందో. అది లైఫ్. సో దీన్ని పెద్ద మనము చేయాల్సింది ఏం లేదు. అంటే యూ హ్యావ్ టు మూవ్ ఆన్. అంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే, ఏమొచ్చినా సరే యూ హ్యావ్ టు మూవ్ ఆన్. అంటే ఇప్పుడు ఏమో అయిపోయింది మనకి, అంటే లైఫ్ ఇక్కడికే అన్నట్టు కాకుండా ఒక కొత్త దారి వెతుక్కోవాలి. నాకు కూడా హాస్పిటల్ ఉన్నప్పుడు అసలు నేను లైఫ్లో నడవగలనా, అందరిలాగా ఉండగలనా, సొసైటీ నన్ను ఎలా చూస్తుంది, అంటే ఒక హ్యాండిక్యాప్డ్ అంటే ఇక మనకి రోడ్ మీద ఉండేవాళ్ళు వాళ్ళే గుర్తొస్తారు మనకి. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ గోస్ దేర్ ఓన్లీ. కానీ సొసైటీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది మనని, అండ్ సొసైటీ మనని ఎలా ఉండాలి, మనము దాన్ని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా చూపించాలి అనేది మన మైండ్లో థాట్ అనేది క్రియేట్ అవ్వాలి. బేసికలీ సింపుల్. ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేసుకోవాలి వాట్ వీఆర్, బీ ఇన్ రియాలిటీ. సో ఒక్కసారి మనము యాక్సెప్ట్ చేసుకున్నాం అనుకోండి, సో మనకే ఈజీ అనిపిస్తుంది. ఓకే ఫైన్, ఇప్పుడు నాకు కాలు లేదంటే కాలు లేదు, అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి అనే పాయింట్ మన మైండ్లో క్రియేట్ అవ్వాలి. దట్ కుడ్ బి విత్ ఎనీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటంటే యూ హ్యావ్ టు సీ ది నెక్స్ట్ స్టెప్, హౌ ఇట్ వర్క్స్ అండ్ హౌ ఇట్ గోస్ ఆన్. మన లైఫ్కి ఒక పర్పస్ అనేది ఏర్పడాలి. ఇప్పుడు నేను కూడా అందరిలాగా ఉండుంటే, అందరిలాగా కాలు చేతులు అన్నీ బాగానే ఉండుంటే నేను కూడా ఓకే ప్రసన్న ఓ ఫోటోగ్రాఫర్ అన్నట్టు ఉంటుండే. కానీ ఇప్పుడు ప్రసన్న ఈజ్ అ ఫోటోగ్రాఫర్, వీడియో ఎడిటర్, వీడియోగ్రాఫర్, బ్లేడ్ రన్నర్, మారథాన్ రన్నర్, హార్స్ రైడర్, బైకర్, ఓ మౌంటైనర్, ఇంకెన్ని, ఒక యాక్టర్. అట్లాంటివి చాలా ఉంటాయి లైఫ్లో. మన లైఫ్ కంటూ ఒక పర్పస్ ఉండాలి. సో మనము ఏం అవ్వదు మనతో అని అక్కడే ఉంటే మాత్రం లైఫ్లో అక్కడే స్టక్ అయిపోయి ఉంటాం, ఇంకా ముందుకు వెళ్ళకుండా.